ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. వెళ్ళొస్తాను మల్లేష్. చాలా సంతోషం అమ్మా. మీరు ఈ పెళ్లికి రావడం, పెళ్ళయ్యేంత వరకు ఉండటం, నా కూతుర్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంత రాత్రి వెళ్ళిపోతానంటున్నారు. రేపు పొద్దున వెళ్ళొచ్చు కదమ్మా. లేదు మల్లేష్, రాధా గారు కూడా లేరు కదా, ఫ్యాక్టరీ పనులు చూసుకోవాలి కదా, అందుకే వెళ్తున్నాను. ఏం కాదులే. జాగ్రత్త అమ్మా. పోనీ నన్ను కూడా రమ్మంటారా? మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. పర్లేదు మల్లేష్, పెళ్లి ఇల్లు కదా, చాలా పనులుంటాయి. వెళ్ళొస్తాను మల్లేష్. నేనుంటాను. అలాగేనమ్మా. నమస్తే. జాగ్రత్త. అయ్యో అన్నా, అన్న బ్రేక్ ఏంటన్నా? ఏరా తాగున్నావా? బండి ఎలా నడపాలో తెలీదా? తెలియదురా. ఏ ఇప్పుడు నువ్వు మాకు నేర్పిస్తావా? అయినా రోడ్డు ఏమైనా మీ బాబుది అనుకుంటున్నావా? ఎదురు తిరుగుతున్నావేంట్రా? ఆటో వాడివి ఆటో వాడిలో ఉండు. ఎక్కువ మాట్లాడేవనుకో అస్సలు నువ్వు ఉండవు. తాగింది నువ్వు, బండి తప్పుగా నడుపుతుంది నువ్వు, అతన్ని తిడతావేంటి? అంత మంది ఎక్కువైనప్పుడు ఇలా రోడ్డు మీద తిరగకూడదు. వెళ్ళు. రౌండ్ అప్ చేయండి రా. అరే పారిపోతున్నాడు. అన్న భయపడద్దన్నా, అన్న భయపడద్దు. ఆగన్నా అన్నా. పాప భలే కత్తిలా ఉందిరా. పాపే కాదురా, పాప మాట కూడా కత్తిలాగే ఉంది. అడిగి చూడు, వస్తుందేమో. ఏం పాప, తాగినోళ్ళంటే నీకు అంతా చిన్న చూపా? కావాలంటే నువ్వు కూడా తాగు, కావలసినంత ఇస్తాం. పక్కనే గెస్ట్ హౌస్ ఉంది, వచ్చేయి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. తాగితే ఎంత బాగుంటుందో ఇప్పుడు వాగినా నీకు తెలీదు. ఒక్కసారి నువ్వు తాగి చూడు, మాలాగే ఎంజాయ్ చేస్తావు. పిచ్చి పిచ్చి వేషాలేసారంటే చెప్పు తీసుకొని కొడతాను. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళాలని కాదు పాప ఆగింది, నిన్ను తీసుకెళ్ళాలని. తీసుకెళ్తాం. తీసుకెళ్ళాలి కాదురా, మోసుకెళ్ళాలి. వార్నింగ్ ఇచ్చే ఆడవాళ్ళంటే మాకు చాలా ఇష్టం. నువ్వు నీ స్టైల్లో వార్నింగ్ ఇచ్చావు, మేము మా స్టైల్లో రిటర్న్ ఇవ్వాలి కదా. రావే. హలో, ఎక్కడున్నారు? పక్కనే ఉన్నా, 2 నిమిషాలు వస్తా. ఇట్స్ ఓకే, తొందరగా వచ్చేయండి. రే, పార్టీలో మన గురించి వెయిటింగ్ అంటరా. ఇక్కడేమో పిట్ట బాగుంది. మీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదన్నా, తాగున్నారు కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, పారిపోయారు కదా. మనం వెళ్దాం. ఇదో సంత అయిపోయిందమ్మా. వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలు. సిటీ నుంచి రావడం, ఫామ్ హౌస్లో మందు తాగుతూ పెద్ద పెద్ద శబ్దాలు పెట్టుకుని డాన్సులు ఒకటే గోల. రోడ్ల మీదకి వచ్చే ఆడపిల్లల్ని ఏడిపించడం,
వాళ్ళనేమీ అనలేకపోతున్నామమ్మా. అలాంటి వాళ్ళని చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. చెప్పాను కదమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలని. మళ్ళీ ఎలాంటి గొడవలు వస్తాయని మాకు భయంగా ఉంటుందమ్మా. లేదురా, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. పోలీసులకు చెప్తే కనీసం వాళ్ళే వీళ్ళంతా చూస్తారు. మనం ఇన్నాళ్ళు ఆ పని చేయకపోవడమే మనం చేసిన తప్పు. తప్ప తాగడమే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని వదిలిపెట్టకూడదు. అవునమ్మా. ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో నేనే ఇస్తాను, వాళ్ళంతా చూస్తాను. అన్నా, ఫోన్ ఇవ్వు. హలో, నమస్తే ఎస్ఐ గారు, నా పేరు రాణి. థ్యాంక్స్ అన్నా. వెళ్దామా? వెళ్దాం పదమ్మా. పదండమ్మా. మీరేంటి ఇక్కడ? ఎందుకు సాంగ్ ఆపారు? ఆన్ చేయండి. చూడండి మేడం, పార్టీ చేసుకోవడానికి ఇది పబ్ కాదు, ఫామ్ హౌస్. ఒక పల్లెటూరులో ఉంది. మీరందరూ ఇంత పెద్ద సౌండ్తో ఇలా గెంతుతూ పార్టీలు చేసుకుంటే ఊళ్ళో వాళ్ళంతా ఎంత డిస్టర్బ్ అవుతారో మీకు అర్థమవుతుందా? మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ అందరిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ స్టేషన్ తీసుకెళ్ళండి. ఆగండి. ఎవరు అరెస్ట్ చేసేది? మేమంతా ఎవరో తెలుసా? మా లెవెల్ ఏంటో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎవరిని ఎవరు హెరాస్ చేస్తున్నారు? మేమే ఇక్కడ డ్రగ్స్ లాంటివేం వాడట్లేదు, అసాంఘిక కార్యక్రమాలేం చేయట్లేదు. జస్ట్ మా ఫ్రెండ్ పెళ్లి కుదిరింది, తను బ్యాచులర్ పార్టీ ఇస్తుంది. మేమందరం పార్టీ కోసమే వచ్చాం. ఇది మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్. ఇక్కడ మీ పార్టీ చేసుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏముంది? ఫామ్ హౌస్ మీదే కావచ్చు మేడం. మీరందరూ ఇక్కడ సరదాగా పార్టీ చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చుట్టుపక్కల ఊళ్ళో జనాలంతా డిస్టర్బ్ అయ్యేలా సౌండ్స్ అన్ని పెట్టి పార్టీ చేసుకుంటున్నారు కదా, అందుకే ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఇందులో ఉన్న 4 అబ్బాయిలు ఇందాకొక అమ్మాయిని అల్లరి పెట్టారంట. తాగి వీళ్ళు తను హెరాస్ చేశారని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కేసు ఫైల్ చేసే వరకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. సో ఇదంతా మీ తప్పే. మీరందరూ డ్రింక్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కానిస్టేబుల్ సార్, ముందు వీళ్ళందరినీ చెక్ చేయండి. ఓకే సార్. తాగింది సార్, చాలా ఎక్కువ తాగాడు సార్. ఊదమ్మా. నేను తాగలేదు. ఊదండి. తాగింది సార్. అక్కడ కూడా చూడమ్మా. ఏమా, మీరు కూడా ఊదండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నేనేమైనా తాగుబోతులా కనిపిస్తున్నానా? ఇక్కడేమీ జరగడం లేదు. మీకెవరో మా మీద గిట్టని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటారు. తర్వాత మేము మాట్లాడతాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్లీజ్ మేడం, కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నాం కదా. ఇక్కడేమీ లేకపోతే తర్వాత స్టేషన్లో మాట్లాడదాం. ముందు మీరైతే ఆ బ్రీత్ అనలైజర్లో ఊదండి. నేను ఊదను, చెప్తున్నాను కదా. తాగింది సార్. నేను తాగింది కూల్ డ్రింక్. మీరు కూల్ డ్రింకు మద్యం కలుపుకొని తాగుంటారు, అందుకే మీరు తాగినట్టు చూపిస్తుంది. సార్, ఇక్కడంతా హెవీగా తాగున్నారు సార్. తాగారని ప్రూవ్ అయింది కదా. సో మీరందరూ స్టేషన్కి నడవండి. పదండి. ఆగండి. ఎక్కడికి నడిచేది? ఇక్కడి నుంచి ఒక్కరు కూడా రారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి.
ఆపండి ఆపండి. ఇక్కడ ఏ తప్పు జరగట్లేదంటే మీకు అర్థం కావట్లేదా? ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం తప్పేం కాదు. మా పార్టీ మేము చేసుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఇలా డిస్టర్బ్ చేయడం మీ తప్పు. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. మేడం, మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మీరు అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ చేయకండి. దయచేసి మా కోఆపరేట్ చేయడం మీకే మంచిది. ఏంటి సిఐ గారు, ఇక్కడ పార్టీ జరుగుతుందంట కదా, అసలు ఈ ఫామ్ హౌస్కి అస్తమానం వచ్చి పార్టీలు చేసుకుంటున్నారు. ఊర్లో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారట కదా, మరి దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మాకు కంప్లైంట్ వచ్చింది, కేసు నమోదు చేశాం. అందుకే అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. వివరాలని తర్వాత చెప్తాం. తీసుకెళ్ళండి అందరినీ. చూశారు కదా, ఇది ఇక్కడ జరుగుతోంది. కోటీశ్వర్ల పిల్లలు పార్టీల పేర్లతో ఇలా ఫామ్ హౌస్లకి రావడం, తాగి తందనాలాడడం, డాన్సులు చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ సౌండ్లతో ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా వీళ్ళు బయటికొచ్చి ఒంటరిగా తిరుగుతున్న ఆడపిల్లలను చాలా అల్లరి పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. చూద్దాం పోలీసులు దీని మీద ఎంతవరకు చర్య తీసుకుంటారో, లేక దీన్ని కూడా కామప్ చేస్తారో. ఏది ఏమైనా సరే ఇలాంటి వాళ్ళకి భయపడకుండా కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు. బాబు వంశీ, ఇలారా. ఏంటి బాబు ఇలా వచ్చారు? నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవలసిన జ్ఞాపకాలు, చెప్పవలసిన మాటలు కొన్నున్నాయి. చూడండి బాబు, నేను ఈ ఇంటి పని మనిషినైనా కళ్యాణ్ గారు సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ బాబుగారు సంతోషంగా ఉండడం మేము ఒక్కరోజు కూడా చూడలేదు. మా అందరికీ అన్నం పెట్టే మనిషి అలా బాధపడుతుంటే మేమందరం కూడా బాధపడేవాళ్ళం. కానీ మళ్ళీ మా యజమాని కళ్ళల్లో ఈ మధ్యే ఆనందం కనబడబోతుంది. ఆయన జీవితంలోకి మళ్ళీ సంతోషం రాబోతుంది. దయచేసి దాన్ని మీరు దూరం చేయకండి. మిమ్మల్ని ఒక స్నేహితుడిగా భావించి ఎంతో సాయం చేసిన మంచి మనిషి కళ్యాణ్ బాబు గారు. అలాంటి వ్యక్తి సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకోవాలే కానీ ఆయన్ని బాధపెట్టే పని మీరేమీ చేయకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే, వద్దు బాబు, మీరేమీ చెప్పొద్దు. నాకన్నీ తెలుసు. ఇన్ని రోజులు మీరు ఈ ఇంట్లో ఉంటున్నది కళ్యాణ్ బాబు గారు ఉండమన్నారని కాదు, మీరు మనసారా ప్రేమించిన వర్ష ఈ ఇంట్లో ఉంటుందని. కానీ ఎప్పటికైనా మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తుందనే నమ్మకంతోనే మీరు ఉన్నారని నాకు అర్థమైంది. కానీ వర్షమ్మ తన నిర్ణయం ఏంటో మీకు చెప్పేసింది కదా. మీకు పెళ్ళయింది, మీ జీవితం ఇంకొకరితో ముడిపడింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తాళి కట్టారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇష్టంగా మలుచుకోవాలి. మీ మనసులో తన మీద ప్రేమను కురిపించుకోవాలి. తనతోనే మీరు జీవితాన్ని పంచుకోవాలి. ఎప్పుడో ప్రేమించారు కదా, ఇప్పటికీ ఆ ప్రేమే కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మీరు ప్రేమించిన వర్ష ఇక్కడ లేదని వర్ష మీకెప్పుడో చెప్పేసింది.
ఇప్పుడు ఇంట్లో ఉన్నది సీత మాత్రమే. మా సీతమ్మకి కళ్యాణ్ సార్తో పెళ్లి జరగబోతుంది. వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. మళ్ళీ వాళ్ళ జీవితంలోకి సంతోషం రాబోతుంది. దానికి ప్రేమ అని ఒక ముళ్ళకంచెని అడ్డుపెట్టి మీరు వాళ్ళని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. కానీ అసలు ఇవన్నీ మీకెలా తెలుసని అనుకుంటున్నారా? ఒకరోజు మీరు సీతతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను బాబు. మీ ఆల్బంలో మీ ఇద్దరి ఫోటోలు నేను చూశాను. అప్పుడే సీతమ్మని నిలదీశాను. ప్రేమించిన వ్యక్తిని ఇదే ఇంట్లో ఉంచి ఎందుకిలా బ్రతిమలాడుతున్నావని నేనడిగాను. అప్పుడు సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుని నాకన్ని విషయాలు చెప్పారు. జరిగింది మొత్తం నాకు తెలుసు బాబు. మనసారా ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా నమ్మాలి. ప్రపంచం మొత్తం తనకెదురుగా నిలబడినా, తను తప్పు చేసిందని నిందించినా ప్రేమించిన వాడు మాత్రం నమ్మకూడదు. అలా నమ్మిన మరుక్షణం అది నిజమైన ప్రేమ కాదని తెలుసుకోవాలి. తేలికగా మీరు నిందని నమ్మారు. నిందపడ్డ ఆడది నిప్పుల్లో దూకినా ఈ ప్రపంచం నమ్మదు. కాని తప్పు చేయని మనిషి తప్పు చేసిందని నింద మోస్తే ఆ ఆడపిల్ల మనసు ఎంత విరిగిపోతుందో ఒక ఆడదానిగా నాకు తెలుసు బాబు. తర్వాత మీ తప్పును మీరు తెలుసుకునుండొచ్చు. అయినా అదంతా గతం, వదిలేయండి. మీరొక మనిషి మెడలో తాళి కట్టారు. మీరు కట్టిన తాళి ఎగతాళి కాకుండా ఉండాలని మా సీతమ్మ కోరుకుంది. మీ జీవితం నిలబడాలని ఆ తల్లి కోరుకుంది. తనకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకి జరగకూడదని పెద్ద మనసుతో తను మిమ్మల్ని సమంత దగ్గరికి వెళ్ళమని ఒప్పించే ప్రయత్నం చేసింది. మీది నిజమైన ప్రేమైతే, మీరు మనసారా ప్రేమించింది నిజమైతే సీతమ్మ మాటకి విలువివ్వండి. మీరు సమంతతో జీవితాన్ని పంచుకోండి. కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి సీతమ్మ జీవితంలోకి రాబోతున్నారు. ఆ తల్లి భవిష్యత్తు బావుంటుంది. దయచేసి ఆ బంగారు భవిష్యత్తుకి మళ్ళీ మీరు అడ్డుకట్ట వేయకండి. ఈ ఇంటి పని మనిషి అయిన నేను మీకిలా చెప్పకూడదని తెలిసినా నా ఇంటి గౌరవం కోసం, నా యజమాని సంతోషంగా ఉండటం కోసం స్వతంత్రంగా తీసుకొని మీకో మాట చెప్తున్నాను. బాబు, దయచేసి ఇంకెప్పుడూ ఈ ఇంటికి రాకండి. నువ్వు చెప్పింది నిజమే తులసమ్మా. మనసారా ప్రేమించిన మనిషిని నేను అనుమానించి తప్పు చేశాను. ఎంతైనా మగవాణ్ణి కదా. నా సొంతం అనుకున్న మనిషి ఇంకొకరికి సొంతం అయిపోతుందేమో అని ఒక్క క్షణం నమ్మేశాను. కనీసం నా వర్ష అప్పుడు ఏం చెప్తుందో వినిపించుకోకుండా తనతో మూర్ఖత్వంగా ప్రవర్తించాను. అదే కోపంలో ఇష్టం లేని మనిషి మెడలో తాళి కట్టాను. తర్వాత నిజం తెలిసాక నేను కట్టిన తాళి నా ప్రేమను సమాధి చేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కూడా నేను వచ్చింది వర్ష గురించి కళ్యాణ్కి చెప్పాలనో, ఇక్కడి నుంచి వర్షాన్ని తీసుకెళ్లాలనో కాదు. తన జీవితంలో నా వల్ల ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది రాకూడదని, తన జ్ఞాపకాల్ని నా గుండెల్లో దాచుకుంటూ ఆ జ్ఞాపకాల తాలూకు రుజువుల్ని ఈ ఇంట్లో ఉంచకూడదని తీసుకువెళ్లాలని వచ్చాను. మీరొక్క నిమిషం నాకు అనుమతిస్తే నా గదిలోకి వెళ్ళొస్తాను.
ఇది అందరికీ ఒక పుస్తకంలా కనిపించొచ్చు, కానీ ఈ పుస్తకంలోనే నా జీవితం దాగుంది. ఇందులో నేను పెట్టిన నా వర్ష ఫోటో ఉంది. దాన్ని నా స్నేహితుడు కళ్యాణ్ చూస్తే తను బాధపడతాడు. నేను ప్రేమించిన నా వర్ష బాధపడుతుంది. నా వల్ల ఇంతవరకు వర్ష పడిన బాధలు ఇంకా తను ఎప్పటికీ బాధపడకూడదని కోరుకుంటూ తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వస్తాను తులసమ్మ. క్షమించు, ఇంకెప్పుడు రాను తులసమ్మ. నా మనవరాలు మీద కేసు పెట్టేంత ధైర్యం ఎవరికొచ్చింది? ఆ అమ్మాయి పేరు రాణి సార్. ఏ రాణి? ఇదివరకు వంటంలో హోటల్ ఉండేది, ఇప్పుడు రీసెంట్గా ఫ్యాక్టరీ కూడా రన్ చేస్తున్నారు. ఆ రాణియే సార్. ఈ కేసు చాలా పకడ్బందీగా పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంటే గాని తప్ప మీ మనవరాలు మీ ఇంటికి రాదు సార్.